Papa, if judicial system also gets corrupted like this, what type of judiciary system may emerge after elections? So ఇక్కడ ఏంటంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు మనం ప్రభుత్వం అంటాం కదా, ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ మీన్స్ 3 ఆర్గాన్స్: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉండాలి. అయితే ఇప్పుడు మన దేశంలో ఆ పాప దానికి ఒక చిన్న ఆన్సర్ ఏంటంటే, మన దేశంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు కూడా కొలీజియం ద్వారా అపాయింట్ అవుతుంది. కొలీజియంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 4 ఇతర న్యాయమూర్తులు అంటారు. సమస్య ఏంటంటే కొలీజియంకి రాజ్యాంగబద్ధత లేదు. రాజ్యాంగబద్ధత అంటే అర్థమైందా? అంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేదు. మంచి అయినా చెడైనా లాస్ట్ 5-6 ఇయర్స్గా అపాయింట్ అయినటువంటి జడ్జెస్ని మనం పరిశీలిస్తే ఎంత దుర్మార్గంగా అపాయింట్మెంట్ జరిగినాయో నేను 10-15 ఎగ్జాంపుల్స్ చెప్పగలను. ఆల్రెడీ మన వాళ్ళు కొన్ని చెప్పారు, మురళీధర్కి వాళ్ళకి ఇవ్వలేదని చెప్పేసి. వాస్తవంగా ఈ కొలీజియంకు ముందు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేది ఒకటి ఏర్పడి రాజ్యాంగ సవరణ చేసి ఏర్పడింది, కానీ సుప్రీంకోర్టే కొట్టేసింది. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని సుప్రీంకోర్టే కొట్టేసింది. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే, మంచి అయినా చెడైనా కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉండాలంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పడి దాని ద్వారా నియామకాలు జరిగితే కొంత బెటర్గా ఉండొచ్చు. ఇది రెండోది, ఈ జ్యుడిషియరీలో కూడా రిజర్వేషన్ సీటు మీద కూడా కొంత చర్చ జరగాల్సిన అవసరం.